హలో అండి, నమస్తే. నేను మీ షెఫ్ శశి. వెల్కమ్ టు సితారా ఫుడ్స్, ఇండియాస్ ఆన్లైన్ లీడింగ్ స్టోర్ ఫర్ పికిల్స్, స్వీట్స్, మసాలాస్ అండ్ ఆర్గానిక్స్. ఈరోజు చేసుకుపోయే రెసిపీ వచ్చేసి రా చింతాకు పౌడర్తో వంకాయ ఫ్రై. ఓకే అండి, సో చింతాకు వంకాయ ఫ్రై అనుకున్నాం కదా, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఒక పెద్ద ఆనియన్, ఇంకా 2 పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక కప్పు పచ్చిశనగపప్పు, ఉడకపెట్టుకున్న పచ్చిశనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ చింతాకు పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు, కట్ చేసి వేగించుకున్న 1/2 కిలో వంకాయలు, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, కొద్దిగా క్యాష్యూ నట్, ఇంకా మసాలా. ఇవి ఆప్షనల్. పల్లీలు, వెల్లుల్లి, నువ్వులు కొద్దిగా వేగించుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఒక 2 టేబుల్ స్పూన్. ఓకే అండి, ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో తెలుసుకున్నాం కదా, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ విత్ కుకింగ్ ప్రాసెస్. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుందాము. ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వంకాయ, సో ఎక్కువ అవసరం పడదు. ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని పాన్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, చిటికెడు మెంతులు వేసుకుందాం. సో ఆయిల్ అనేది హీట్ అయింది, ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకుందాం. సో ఇవి చిటపట వాడిన తర్వాత ఆనియన్ పేస్ట్ అనేది చేసుకున్నాం కదా, అది కూడా వేసుకుందాం దీంట్లో. ఓకే అండి, ఇవి చిటపటమంటున్నాయి. ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ అనేది వేసుకుందాము. ఓకే అండి, నేను ఆనియన్ పేస్ట్ వేసుకున్నాను. మీరు కావాలంటే ఆనియన్స్ సన్నగా తరుక్కుని అవి కూడా వేసుకోవచ్చు. సో ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ప్రాసెస్ ఫాస్ట్ అవడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను నేను. ఓకే అండి, మీకు చింతాకు పౌడర్తో చింతాకు పేస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చింతాకుని ఒక బౌల్లో వేసుకోండి. తర్వాత దానికి సరిపడా వాటర్ వేసుకోండి. అయితే వాటర్ అనేది ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే మనం చేసేది ఫ్రై కాబట్టి. దీన్ని లంప్స్ లేకుండా మిక్స్ చేద్దాం. అయితే ఈ చింతాకు మనకి 365 డేస్ దొరకదండి, ఓన్లీ వసంత ఋతువులో మాత్రమే దొరుకుతుంది. సో అలా వసంత ఋతువులో మాత్రమే దొరికే ఈ చింతాకుని మా సితారా ఫుడ్స్ వాళ్ళు హ్యాండ్ పిక్ చేసి, షేడ్ డ్రై చేసి, దీని పోషక విలువలు ఏమాత్రం పోకుండా మీకు అందించడం జరుగుతుంది. సో లంప్స్ లేకుండా కలుపుకున్నాం కదండి, దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఓకే అండి, మన ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యాయి. సో ఇప్పుడు కొద్దిగా ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, పల్లీలు, నువ్వులు, ఆ పేస్ట్ కొద్దిగా వేసుకుంటున్నాను. అది వేసిన తర్వాత బాగా మిక్స్ చేద్దాం. సో ఈ పేస్ట్ కూడా కొంచెం కుక్ అయ్యి ఆయిల్ లూజ్ అవుట్ అయిన తర్వాత అప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకుందాం. అప్పటి వరకు ఇలా కలుపుతూ ఉండండి. సో మనము అడుగు అంటుకోకుండా కలుపుకున్నాం కదండి, చూసారా, అంత ఈవెన్గా కుక్ అవుతూ ఉంది. అందుకే ఫ్రైస్ కానీ ఏదైనా కర్రీస్ కానీ ఏదైనా చేసేటప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో మన గ్రేవీ అనేది ఆయిల్ లూజ్ అవుట్ అయిపోయిందండి. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకుందాము. అలాగే ఇందాక క్యాష్యూ నట్స్ ఆప్షనల్ చెప్పా కదా, అవి కూడా వేసుకుంటాను. ఇవి కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. దీంట్లో కారం అనేది అవసరం లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఎండుమిర్చి వేసాము, అదే సరిపోతుంది. లేదు మాకు ఇంకొంచెం కారం కావాలి, కొంచెం ఘాటుగా తింటామంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మన మసాలా కూడా ఒక చిటికెడు మసాలా అలా వేసుకుందాం. కొద్దిగా మసాలా కూడా వేసుకుని లైట్గా మిక్స్ చేసుకొని
ఒక్క నిమిషం పాటు వేగనిచ్చి దాని తర్వాత శనగపప్పు వేసుకుందాం. ఓకే అండి, 1 మినిట్ అయిపోయింది. సో పచ్చిశనగపప్పు, బాయిల్ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకుందాము. ఇది కూడా ఒకసారి అలా వేగితే ఏదన్నా పచ్చివాసన ఉంటే పోతుందన్నమాట. ఓ 2 మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత మనం చింతాకు పేస్ట్ అనేది వేసుకుందాం. సో అన్నీ పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనకు మిగిలింది ఏంటంటే చింతాకు పేస్ట్. ఈ చింతాకు పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. సో ఈ చింతాకు అనేది హెల్త్కి చాలా మంచిది అండి. ఎందుకంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అలాగే దీంట్లో విటమిన్ సి, విటమిన్ ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది. అలాగే హై డైటరీ ఫైబర్ అండి. సో ఈ హై డైటరీ ఫైబర్ వల్ల మీకు డైజెషన్ అనేది చాలా సింపుల్గా అవుతుంది. సో ఈ చింతాకు అనేది మీరు డైట్లో కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోండి. అయితే ఈ చింతాకు అనేది మనకి 365 డేస్ దొరకదండి. ముందుగా చెప్పుకున్నట్టు వసంత ఋతువులో మాత్రమే దొరుకుతుంది. సో అలా వసంత ఋతువులో దొరికే చింతాకుని మా వాళ్ళు తీసుకుని దాన్ని హ్యాండ్ పిక్ చేసి షేడ్ డ్రై చేసి మీకు అందించడం జరుగుతుంది. సో మీ 365 డేస్ చింతాకుతో వండర్ఫుల్ రెసిపీస్ చేసుకుని తినొచ్చు అన్నమాట. సో చింతాకు వేసుకున్నాం కదండి, 2 మినిట్స్ నుంచి కలుపుతున్నాను. అయిపోయింది, ఇది కూడా వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయింది. సో ఫైనల్లీ మనం వేగించి పెట్టుకున్న వంకాయలు ఇవి కూడా వేసేసుకుందాము. వంకాయలు కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి. ఒక్కసారి ఆ మసాలా అంతా దీనికి బాగా పట్టేటట్టు, ముక్కలకు బాగా పట్టేటట్టు జెంటిల్గా మిక్స్ చేసుకోండి. గట్టిగా మిక్స్ చేస్తే ఏమవుతుందంటే వంకాయ అనేది పేస్ట్ అయిపోతుంది. జాగ్రత్తగా మిక్స్ చేసుకుని ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. కొద్దిగా ఉప్పు పడుతుంది. సో సాల్ట్ అనేది ఇప్పుడు యాజ్ పర్ ద టేస్ట్ కాబట్టి కావాల్సినంత వేసుకోండి. కారం సరిపోయింది. ఇందాక అన్నట్టు కారం కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే కారం కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. సో ఉప్పు వేసుకున్నాం కదండి, ఒక్కసారి బాగా కింద నుంచి అలా పైకి జాగ్రత్తగా జెంటిల్గా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు ఫ్లేమ్ పైన వదిలేసి తర్వాత సర్వ్ చేసుకుందాం. ఓకే అండి, సర్వ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మీకు టేస్ట్ చూసి చెప్తాను. వంకాయ కూడా చక్కగా కుక్ అయింది. బాగుందండి, చక్కగా పుల్లగా మంచి రుచి వచ్చింది. అసలు ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదండి, రా చింతాకు పౌడర్తో వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో. మా దగ్గర చింతాకే కాకుండా మునగాకు, గోంగూర, కరివేపాకు ఇలా పౌడర్సే కాకుండా పికిల్స్, స్వీట్స్, మసాలాస్ ఇంకా చాలా ప్రోడక్ట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. ఫర్ మోర్ ప్రోడక్ట్ డీటెయిల్స్ ప్లీజ్ లాగిన్ టు అవర్ వెబ్సైట్ www.sitarafoods.com. మా ప్రోడక్ట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ షిప్ చేస్తాము. అలాగే ఇండియాలో అయితే ఫ్రీగా షిప్ చేస్తాము. మేము అందించే రెసిపీస్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మా ప్రోడక్ట్స్ యూజ్ చేసి మీరైనా కొత్త రెసిపీస్ ట్రై చేస్తుంటే మాకు షేర్ చేయండి. అలా షేర్ చేస్తే కనుక మీకు గిఫ్ట్ హ్యాంపర్ అనేది ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ యువర్ షెఫ్ శశి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.